హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నుకున్న సర్పంచులు వాళ్ళకి సర్పంచ్లకు సంబంధించిన విధి విధానం ఏ విధంగా ఉండాలి, వాళ్ళ పాలన ఏ విధంగా ఉండాలని చెప్పి కొత్త పాత సర్పంచులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మహబూబాబాద్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి డిఎల్పీ ద్వారా వాళ్ళకి శిక్షణ ప్రత్యేక శిక్షణ తర్వాత వాళ్ళకి అందిస్తున్నారు. అదే కొన్ని 5 రోజుల పాటు జరిగే శిక్షణకి కొన్ని మండలాల నుంచి ఒక 100 మంది సర్పంచ్ కూడా మహబూబాబాద్, సీరోలు, కురవి సంబంధించినటువంటి మండలానికి సంబంధించిన సర్పంచులు, నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు కూడా అక్కడికి వచ్చి హాజరై మరి ఏ విధంగా అయితే మనం పాలన ముందుకు సాగించాలి, అభివృద్ధి ఏ విధంగా పోవాలి, ఆదర్శ గ్రామ పంచాయతీకి ఏ విధంగా తీర్చిద్దాలి అనే అంశాలపై కూడా డిఎల్పీ గారు వాళ్ళు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం మనతో పాటు డిఎల్పీ గారు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం నూతనంగా ఎన్నికైన సర్పంచులకి వాళ్ళకి ఏ విధంగా శిక్షణ తర్వాత ఏ విధంగా తోడ్పడతాయి అనే అంశాలపై. ఇప్పుడు మీరు చెప్పండి, నూతనంగా ఎన్నుకున్న సర్పంచులకి శిక్షణ ఇస్తున్నారు, ఏంటి అసలు దాని ముఖ్య ఉద్దేశం? ముఖ్య ఉద్దేశం, నేను స్వరూప, డిఎల్పీ మహబూబాబాద్. మరి గ్రామ పంచాయతీగా నూతనంగా ఎన్నికైనరు. గ్రామ పంచాయతీలో ఏ చేసినా కానీ చట్టబద్ధంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి కొత్తగా వచ్చిన సర్పంచులకు వాళ్ళకి చట్టం మీద అవగాహన ఉండదు. ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, వాళ్ళకు మరి చెక్ పవర్ ఉంటుంది, ఏ విధంగా ఫండింగ్ ఏ విధంగా దాన్ని ఖర్చు పెట్టాలి, ఏ పద్ధతి ప్రకారం దేనికి ఖర్చు పెట్టాలి, ఆ విధంగా దాని ప్రకారం ఆ ఖర్చు పెట్టి ఏ విధంగా ఆడిట్ ఉంటుంది, వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆడిట్ ఉంటుంది. ఆడిట్ సర్చార్జ్ రాకుండా ఏ విధంగా చూసుకోవాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ కమిటీతో కలుపుకొని, కార్యదర్శితో కలుపుకొని ఆ గ్రామంలో అనేక అభివృద్ధి ప్రణాళిక చేసి ఆదర్శ గ్రామంగా ఏ విధంగా చేయాలని చెప్పేసి అన్ని అంశాల మీద. అదేవిధంగా కొత్తగా ఈ పంచాయతీ అని చెప్పేసి వాళ్ళకు ఆన్లైన్ ఏదైనా కూడా ఆన్లైన్ అవుతున్నది. కాబట్టి ఈ పంచాయతీ సంబంధించి చెప్పేసి వాళ్ళకి ఈ విధంగా ఆన్లైన్ ద్వారా ఏ విధంగా ఇవన్నీ చెక్స్ పాస్ చేయించుకోవాలి. టెక్నాలజీ పరంగా కూడా చెప్తున్నాం. అదే చదువుకున్న వారు ఉంటారు, వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఏ విధంగా చెప్పిపోతున్నారు వాళ్ళకి అంటే పరిపాలన మీద అంటే అందరికి అర్థమయ్యే విధంగా చదువుకున్న వాళ్ళకైనా అందరికి అర్థమయ్యే విధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి ఎటువంటి డౌట్స్ వచ్చినా కానీ వాళ్ళకు బుక్ ఇస్తున్నాం, దానికి సంబంధించిన మెటీరియల్ ఇస్తున్నాం, ఇచ్చి ఈ సెక్షన్ ప్రకారం ఈ విధంగా ఉంటుందని చెప్తున్నాం. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు కూడా సేమ్ ఇస్తున్నాం, ఇచ్చేసి వాళ్ళు చదువుకొని వాళ్ళకుంటే వాళ్ళకి కోఆపరేట్ చేసే విధంగా కోఆర్డినేషన్ చేస్తున్నాం. ఈ సంవత్సరం సర్పంచ్ కొత్త నూతనంగా ఏమైనా గైడెన్స్ ఏర్పాటు చేశారా? అంటే పాలనలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే తొలగించడానికి అని చెప్పేసి ఇంతకుముందు చెప్పారు కదా మీరు, అలాంటివి ఏ విధంగా ముందు పోతున్నారు? అంటే మనకు కొత్తగా మనం 2018 పంచాయతీ చట్టం చేసుకున్నాం. పంచాయతీ చట్టం ప్రకారం చాలా రెగ్యులేటరీ అథారిటీస్ వచ్చాయి. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఏ విధంగా పర్మిషన్స్ ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా చెత్త బారేస్తే మనకు శానిటేషన్ పరంగా కూడా చాలా పర్టికులర్గా ఉన్నాం. శానిటేషన్ పరంగా రోడ్డు మీద చెత్త వేస్తే మనకు కనిష్టంగా 500 నుంచి 5,000 వరకు ఫైన్ ఏ విధంగా వేయాలి. అదేవిధంగా మన తాగునీటి వనరులను కలుషితం చేస్తే వాటి మీద ఏ విధంగా ఫైన్ ఇవ్వాలి. అదేవిధంగా బిల్డింగ్ పర్మిషన్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళు చట్ట పరిధిలో ఇవ్వాలి. చట్ట పరిధి కాకుండా ఇస్తే వాళ్ళ మీద ఆ బాడీ మీద కూడా యాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది. బాడీ డిజాల్వ్ చేసే అధికారం కలెక్టర్ గారికి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. కొత్తగా వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళకు కొంతమందికి ఐడియా ఉండదు. కాబట్టి ఈ సెక్షన్స్ అన్నీ తెలిస్తే వాళ్ళు జాగ్రత్తగా ఉండి మరి కరెక్ట్గా మానిటరింగ్ చేసుకొని ఫండ్స్ని యూటిలైజ్ చేసుకొని ఆడిట్ చేయించుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు బయటపడే విధంగా మంచి జాగ్రత్తగా ఆదర్శ గ్రామంగా మన మహబూబాబాద్ డిస్టిక్ అనేది మంచి ఆదర్శ గ్రామాలుగా, అదేవిధంగా పంచాయతీ అవార్డ్స్ తెచ్చుకునే విధంగా వాళ్ళకి మోటివేషన్ చేసే విధంగా చేస్తున్నాం. మీరు నిర్వహించి 5 రోజుల పాటు వాళ్ళకి శిక్షణ తర్వాత వాళ్ళకి మంచి తోడ్పడతాయి అంటారు. వాళ్ళకి 100%. ఇదివరకు పోయినసారి వాళ్ళకు 1 year తర్వాత ఇచ్చారు, కానీ ఈసారి వీళ్ళకి లక్కీ బ్యాచ్ లేదు. ఎందుకంటే వితిన్ 1 month లోపే వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు. కాబట్టి ఏ విధంగా గ్రామ కమిటీతో కోఆర్డినేషన్ చేసుకోవాలి, ఏ విధంగా పంచాయత్ సెక్రటరీతో కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఫండ్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఆల్రెడీ 2 years ఆపిండ్రు, మనకు ఫండ్స్ ఆపిండ్రు. అవన్నీ ఇప్పుడు రిలీజ్ అవుతాయి. వచ్చిన రిలీజ్ని ఏ పద్ధతి కింద ఎట్లా ఖర్చు చేయాలి, ఆడిట్ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి 100% ఉంటుంది. మనకు మినిస్టర్ గారు కూడా జగిత్యాల అట్లాంటి కామారెడ్డిలో కూడా పార్టిసిపేట్ చేస్తారు, మినిస్టర్ మేడం గారు కూడా. కాబట్టి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వీధి కుక్కలను కొంతమంది తెలియకుండా చంపేసిండ్రు, ఆ విధంగా చంపొద్దు. మరి అట్లాంటివి కూడా యాక్షన్స్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా గ్రామ పంచాయతీలో 100% సమర్థవంతంగా చేసుకునే విధంగా ఉంటుంది. జిల్లాలో 482 గ్రామ పంచాయతీలు ఉన్నారు. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. వార్డు మెంబర్లు కూడా ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఇప్పుడు సర్పంచ్లకి ఈ దఫా సర్పంచ్లకు శిక్షణ ఉంటుంది. ఒక్కొక్క బ్యాచ్లో 50 మంది చొప్పున, 2 బ్యాచ్లో 100 మంది చొప్పున ఒక బ్యాచ్ చేస్తున్నాం. ఆ విధంగా 4 స్టేజ్లలో చేస్తాము. నెక్స్ట్ దీని తర్వాత మండలాలలో వార్డు మెంబర్స్కి ట్రైనింగ్ ఉంటుంది. దానికి సంబంధించిన టీఓటీస్ కూడా ట్రైనింగ్ అవుతున్నారు, హైదరాబాద్లో ట్రైనింగ్ అవుతున్నారు. వార్డు మెంబర్స్ సంబంధించిన వాళ్ళు కూడా ట్రైనింగ్ హైదరాబాద్లో అవుతున్నారు. వెనక చెప్తున్నది ఏంటంటే అంటే సర్పంచ్లకి 5 రోజుల పాటు శిక్షణ శిబిరాలకి
వాళ్ళకి ఎంతగానో అవేర్నెస్ వస్తుంది, వాళ్ళ పాలన ముందు సాగే విధంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుందని చెప్పేసి డీఎల్పీ గారు చెప్తున్నారు. మనతో పాటు నూతనంగా ఎన్నికైన ఉంటే సర్పంచ్ వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, వీళ్ళు 5 రోజుల పాటు శిక్షణ తరగతి నిర్వహిస్తున్నారు, అవి ఏ విధంగా ఉంటుందన్నారు? నా పేరు కొత్త హేమంత్ కుమార్ గౌడ్. నేను ముడుపుగల్ గ్రామ సర్పంచ్ని. వాస్తవానికి నూతనంగా ఎన్నికైన మా సర్పంచులందరికీ కూడా ఈ శిక్షణ తరగతులు అనేటివి చాలా అంటే చాలా సంతోషంగా మాకు ఎంత ఉపయోగపడుతాయో అర్థమవుతూనే ఉన్నాయి. మేము సర్పంచ్గా గెలవనైతే గెలిచినాం, ఎన్నో లక్ష్యాలు ఎన్నో ఆశయాలతో వచ్చినాం. అసలు ఏ విధంగా చేయాలనే విషయంలో మేము కూడా కొంత కన్ఫ్యూజన్తో ఉండడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినాక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఎవరెవరు చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు, ఎంపీడీఓ స్థాయి పరిధి పైన ఉన్న వాళ్ళు, డిపిఓలు, ఎంపీఓలు, వీళ్ళు మాత్రమే వచ్చి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని వచ్చి మాకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మా యొక్క లక్ష్యాలు ఏంది, మేము సర్పంచ్గా ఎన్నికై మా గ్రామ అభివృద్ధిలో మేము చేయాల్సిన ప్రణాళికలు ఏంది, మేము చేరుకోవాల్సిన లక్ష్యాలు ఏంది, ఈరోజు వేరే గ్రామ పంచాయతీల అభివృద్ధిలో పెద్ద స్థాయిలో ఉన్నాయి, ఆదర్శ గ్రామాలుగా ఎలా ఉన్నాయి, ఆ విధంగా మన గ్రామాలను ఎలా చేసుకోవాలనే విషయంలో వాళ్ళు చెప్పే విధానం, కొందరికి చదువుకున్న వాళ్ళు, ఉన్నత చదువు చదివిన వాళ్ళు ఉన్నారు, కొందరు అసలు చదువు రాని వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారు చెప్పే విధానం ఏ విధంగా ఉందనంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, రేపు పొద్దున ఏ తప్పులు అయినా కూడా చేయకుండా, ఒకవేళ దారి తప్పి తెలియని పరిస్థితులలో తప్పు చేసే పరిస్థితులు ఉన్నా కూడా అవి లేకుండా చూడడంలో కూడా వాళ్ళు చెప్పే విధానం కూడా చాలా మాకు ఉపయోగపడుతున్నది. ఇంకా ఏదైనా చెప్పుకోవాలనుకున్నా కూడా మా గ్రామాలకు సంబంధించి అభివృద్ధిలో మేము ఏ స్థాయికి వెళ్ళాలని మా ఊహలు ఉన్నాయో వాళ్ళు వాటిని నెరవేర్చే క్రమంలో వాళ్ళ శిక్షణ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. మీరు చెప్పండి, అంటే సర్పంచ్ అంటే గ్రామానికి ప్రధాన పౌరుడు, మీరు కరెక్ట్గా సిస్టమేటిక్గా ఉంటుంటే గ్రామం సిస్టమేటిక్గా ఉంటుంది. మరి వీళ్ళు చెప్పే ఈ శిక్షణ తరగతులు మీకు ఏ విధంగా తోడ్పడతాయి? చాలా అవసరం సార్. ఎందుకంటే నేను ఉత్తరతండ గ్రామ సర్పంచ్ని, గతంలో ఎంపీటీసీ చేసినా కానీ కూడా ఈ గ్రామ పంచాయతీ అనేది మా ఎంపీటీసీల కంటే ఇది చాలా వేరియేషన్గా ఉన్నది. ఎందుకంటే గ్రామాలలో మేము ఏం చేయాలనుకున్నా ఈ శిక్షణ చాలా అవసరం. చాలా అంటే అసలు ఎక్కడి అంకాపూర్, ఎక్కడి మల్కొనూరు, ఎక్కడి గంగాదేవిపల్లి, ఈ ఆదర్శాల గ్రామాల గురించి చెప్తా అంటే వాస్తవంగా రే మనం కూడా అట్లా చేయాలనా అనే ఆలోచన ఉన్నది. అందుకనే ఆడిట్ విషయంలో కానీ ఇంకే ఇతర విషయాలలో కొంచెం భయంతో కూడిన శిక్షణ కూడా ఇది. ఎందుకంటే మనం తెలిసి తెలియక ఏదైనా చేస్తే ఈ శిక్షణ చాలా అవసరం పడుతుంది. అసలు అరే ఎందుకు పెట్టారు అనుకున్నాం, కానీ రోజు వింటా అంటే ఇంత ఉందా ఇంకా వినాలనిపిస్తుంది. వాస్తవంగా ఇదైతే మాత్రం చాలా అవసరమే సార్. మీరు చెప్పండి, ఇప్పుడు చిన్న పిల్లల తరగతి గదిలో కూర్చోబెట్టుకొని ప్రతి క్షుణ్ణంగా అంటే అయిపోయినా కూడా దానికి సంబంధించినవండి ఏ విధంగా సార్, ఏ విధంగా చూపిస్తారు? నేను ఎంపీఓ దంతలపల్లి అండి. ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో టీఓటీగా సర్పంచులకు శిక్షణ ఇవ్వడానికి నేను రావటం జరిగింది. అయితే మేము మొదట ఏమనుకున్నామంటే చాలా భయపడ్డాము. ఎందుకంటే ఈ 5 రోజులు శిక్షణ అంటే సర్పంచులు సహకరిస్తారో లేరో, తర్వాత వస్తారో రారో అని చెప్పి చాలా మాకు భయం వేసింది. కానీ సర్పంచులు మాత్రం ఈ శిక్షణకు మంచి సహకారం అందిస్తున్నారు. మేము చెప్పే ప్రతి విషయాన్ని వాళ్ళు నోట్ చేసుకొని అన్ని విషయాలను ఏదైనా డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని అడిగి వాళ్ళు తమ శిక్షణలో మంచి అనుభవాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ 5 రోజుల శిక్షణకు 3 మండలాలు అటెండ్ కావడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి 3 నుంచి 28 వరకు కూడా వేరే మండలాలకు కూడా 50 మంది చొప్పున, అంటే బ్యాచ్కు 50 మంది చొప్పున ప్రతిరోజు 100 మంది కూడా శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్పంచులు అయితే ఈ శిక్షణకు మంచి సహకారం అందిస్తున్నారు. చట్ట ప్రకారం కూడా వాళ్ళు గ్రామాలలో వాళ్ళ పరిపాలనను ప్రజలకు చక్కగా అందించడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నారు. ఉత్తరకైతే విన్నారా, ఇక్కడ డిఎల్పీ గారు చెప్తున్న పరిస్థితుల్లో ఇక్కడ నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు కూడా మాకు ఒక చిన్నపిల్లలకి బోర్డు మీద కూర్చోబెట్టుకోవడం అన్ని కూడా చిన్న పెన్ టు పెన్ మాకు అన్ని కూడా సంబంధించిన పాలన పరంగా కూడా అన్ని మాకు చెప్తున్న పరిస్థితి ఉంది. దీని ముందు కూడా దీన్ని బేస్ చేసుకుని కూడా ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దేందుకు మేము అన్ని విధాలు మేము సహకరిస్తాం. మాకు ఈ శిక్షణ తర్వాత మాకు ఎంత తోడ్పడుతుందని చెప్పేసి నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు అయితే ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది.